పెళ్ళిలో ఈవినింగ్ కాలుగుళ్ళు అయిన తర్వాత సాయంత్రం కాత నొప్పుతామండి. ఈ కాత నప్పడం అంటే ఏంటంటే, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళ తలుపు నుంచి పసుపు, కుంకుమ, బెల్లం, ఎర్రదుంపలు వాటితో పాటు పెళ్లి కూతురికి గాజులు, ఐటాక్స్, మొత్తం మేకప్ సామాన్లు, అలాగే పెళ్లి పట్టు చీర, పెళ్ళికి కావాల్సినటువంటి అన్ని సామాన్లని కూడా అందులో పెడతారు. వాటితో పాటు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వాళ్ళు కొన్నటువంటి మెడలో తాడు కానీ, ఇంకా గోల్డ్ పెడతారు కదా, ఆ గోల్డ్‌ని, అలాగే కాళ్ళకు మట్టెలు, అలాగే పట్టీలు అన్నిటిని కూడా ఏవేవి కొన్నారో అన్నిటిని కూడా పెళ్లి కూతురు తరపు చుట్టాలందరికీ కూడా చూపిస్తారు. అలాగే అక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పసుపు రాసి, అలాగే గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెడతారనమాట. ఇంకా అలాగే అక్కడున్న వాళ్ళందరికీ కూడా అక్షంతలు ఇస్తారు. అక్షంతలు ఇచ్చిన తర్వాత అందరు కలిపి ఆ కాత పైన అయితే అక్షంతలు వేస్తారు. ఇట్లా వేసిన తర్వాత పెళ్లి కూతురు తల్లికి కానీ లేదా మేనత్తకి కానీ పసుపు కుంకుమ పెట్టి తలపైన చీర కొంగునైతే కప్పేసి ఈ పెళ్లి కూతురు దగ్గరికి అయితే ఈ బుట్టను తీసుకొని వెళ్తారు. ఇక్కడే పెళ్లి కూతురికి కొన్నటువంటి పట్టు చీరను కూడా చూపిస్తారు. ఇంకా అందరూ కూడా వాటిని చూసి అక్షంతలు వేస్తారనమాట. వాటితో పాటు అరిసెలు అన్నిటినీ కూడా అందులో పెడతారు. చూసారా తలపైన ఎట్లా బుట్ట పెడుతున్నారో. మీకు కూడా ఇటువంటి ఆచారం ఉంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.